ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన కుంభమేళకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది తరలి వస్తున్నారు. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంఘాల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మహాకుంభమేళలో ఓ పూసల దండను అమ్మే యువతి చేస్తున్న సందడి మరో ఎత్తు. ఆమె పేరు మోనాలిసా. ఇండోర్ ఆమె స్వస్థలం. జీవనోపాధి కోసం రోడ్డు పక్కన పూసల దండలు అమ్మడం ఆమె కుటుంబ వృత్తి. పూసల దండలు అమ్మడం కోసం తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఇండోర్ నుండి ప్రయాగ్రాజ్కు వచ్చారు. ప్రయాగ్రాజ్లో తాత్కాలిక సిబ్బందిలో నివసిస్తున్నారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఆమె అందం అలాంటిది. చాటడేసి తేనె కళ్ళు, చిరునవ్వు, చామన్ చాయ్తో మెరిసిపోతూ కనిపిస్తున్నారు. విలేజ్ బ్యూటీ మహాకుంభ్ మోనాలిస్ గా పేరు పెట్టేశారు నెటిజన్లు. సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆమె వైపు తిరిగింది. ఆమె ఫోటో, వీడియోలు వైరల్ అవ్వాయి. ఎలాంటి మేకప్ లేకుండా భుజాన ఓ సంచి, అందులో అన్ని రకాల పూసల దండలు, కొన్ని రుద్రాక్ష మాలలను నింపుకుని జీవనోపాధి కోసం వాటిని త్రివేణి సంఘం ఒడ్డున అమ్ముకుంటూ కనిపించారు. ఒక ఇద్దరు ట్రైబర్ బ్యాగర్లు తొలిసారిగా మోనాలిసాను గుర్తించారు. ఓ చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. వివరాలను స్వీకరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఆమె పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయ్యింది. తనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పై అవగాహన ఉందని, అకౌంట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడూ వాడలేదని చెప్పారు. మహాకుంభ్ వరకు ప్రయాగ్రాజ్ లో ఉంటానని, ఆ తర్వాత ఇండోర్ కి వెళ్లి రోజులాగే జీవనోపాధి కోసం పూసల దండను అమ్ముకుంటానని చెప్పారు.